బాబు ఈ కాయలు ఖరీదంతా? ఏ కాయ కావాలండి? పెద్దదా చిన్నదా? ఒక మోస్తరుదా? ఒక మోస్తరు దానికన్నా పెద్దదా? పెద్ద దానికన్నా చిన్నదా? ఒక మోస్తరు దానికన్నా చిన్నదా? చిన్న దానికన్నా పెద్దదా? ఏ కాయ కావాలండి? ఒక మోస్తరు కన్నా చిన్నది, చిన్నదానికన్నా మోస్తది, పెద్దకాయలో చిన్నది, చిన్నకాయలో పెద్దది, పెద్దకాయ కాకుండా చిన్నకాయ కాకుండా చిన్న కాయ కావాలి. అది నా దగ్గర లేదండి. సరే, ఈ చిన్నకాయ ఖరీదంతా? ఇది చిన్నకాయ ఏంటండి బాబు? మీ తలకాయ అంత కొబ్బరికాయను పట్టుకొని దీని ఖరీదు 5 రూపాయలు. 5 రూపాయలా? నేను ఈ గుట్ట మొత్తం అడగడం లేదయా, ఒక్క కాయ. అదేనండి 5 రూపాయలు. మా ఊరు వస్తావా? ఇలాంటి కాయలు 105 రూపాయలకి ఇప్పిస్తాను. బాబు ఇక్కడ పెట్టి వెళ్ళి పని చూసుకోండి. సరేనయ్యా, 50 పైసలు ఇస్తా, కాయ ఇచ్చేయి. 50 పైసలా? దీని పీసు కూడా రాదయ్యా బాబు. పీసు నువ్వు ఉంచుకుని కాయ నాకు ఇవ్వయ్యా. పెద్దవాడిని, దైవ కార్యం మీద వెళ్తున్నాను, ఎలాగో అడ్జస్ట్ అయిపోయి నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం లేదు గిన్నెం లేదు వెళ్ళండి. బాగా ఆలోచించి చెప్తున్నావా? ఆలోచన లేదు ఈ రోజు లేదు, వెళ్ళి పని చూసుకోవా. కుళ్ళిపోయిన కొబ్బరికాయల మొహం నువ్వు. పోలీసులు ఏమిటండి? ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలిపోయిన వార్తలు మీరు విన్నారా? విన్నాం. ఇప్పుడు అమ్మవారి గుళ్ళో. సరే నాకు ఏమండి అమ్మవారి గుళ్ళో ఏంటండి? అమ్మవారి గుళ్ళో బాంబు పేలబోతుంది. ఏంటి అమ్మవారి గుళ్ళో బాంబులే? అదిగో ఆ కొబ్బరికాయలు చూసారా? అందులో బాంబు ఉంది. ఇందాక 2 గడ్డాల వాళ్ళు గంజాయి కొడుతూ మాట్లాడుకోవడం నేను విన్నాను. 5 నిమిషాల్లో అమ్మవారి గుడి. అమ్మా తల్లి, మా ఆవిడ బాటించి నాకు 1 నెలలాళ్ళు విడుదల దొరికితే నీకు 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. గుర్తుందా? గుర్తుంటుంది, గుర్తుంటుంది. తల్లి కాసుకో. ఇప్పుడు ఎలా ఉంది సంధ్య? మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా? నేను ఈ పరిస్థితిలో విడిచి వెళ్ళటం నా మనసు ఒప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ దట్స్ ఫైన్. కాఫీ తాగుతావా? సంధ్య, పూజారి గారి ద్వారా నీ కథ అంతా విన్నాను. నీ మీద నాకు సానుభూతి కలిగిందే తప్ప నేరస్తురాలనే అభిప్రాయం నాకు కలగలేదు. ఇక మీద నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. కోర్టు ఈ లోకం అనుకున్నంత గుడ్డిది కాదు. కోర్టుల సంగతి ఏమో గాని మీరు మాత్రం నేను అనుకున్న దానికన్నా ఉత్తములు. మీ సానుభూతి చాలు నేను నిశ్చింతగా ఉండిపోవడానికి. అరే మిస్టర్ ప్రభాకర్, ఇప్పుడొచ్చారా? ఇక్కడే ఉన్నారా? రాత్రంతా లాయర్ గారు ఇక్కడే ఉన్నారట. ఏ నర్సులు ఉన్నారుగా? ఎందరున్నా తనకు కావాల్సిన వారు ఎవరో లేరు కదా. నేను ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. మీరు కావాల్సిన వారా? అవును, ఆవిడ ఆరోగ్యంగా ఉంటాం నాకు ఎప్పుడు కావాలి, చాలా అవసరం కూడా. మీ కేసు దృష్ట్యా మీరు మాట్లాడితే మంచిదే, కానీ మెడికల్ కేసు చూసేందుకు లాయర్లు ఉండవలసిన పని లేదు మిస్టర్ ప్రభాకర్. అదేమి డాక్టర్, ఆవిడ మానసికంగా దెబ్బతింది. అలాంటి పరిస్థితులు ఆవిడ ప్రక్కన ఎవరో ఒకరు తోడుగా ఉంటే మంచిది కదా. ఉండమని చెప్పవలసిన మీరు అభ్యంతరం పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేమి అభ్యంతరం పెట్టడం లేదు, ఆశ్చర్యపోతున్నాను. సంజయ్ పట్ల మీరు స్నేహంగా మెలగటం నాకు సంతోషమే, కానీ అది స్నేహంతోనే ఆగిపోతే మరీ సంతోషంగా ఉంటుంది. సంజయ్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. వస్తాను సంజయ్.